నమస్కారం. లాస్ట్ వీక్ వీడియోలో మనం ఫుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఒక 40 నిమిషాలు వీడియో చూసాము. నాకు తెలుసా చాలా పెద్ద వీడియో అయింది. కానీ మొత్తం అంత ఇన్ఫర్మేషన్ కూడా ఒకే ప్లేస్‌లో కాంప్రహెన్సివ్‌గా పెట్టాలనేటువంటి ఉద్దేశంతోటి నేను ఆ వీడియో చేశాను. మీకు వీలున్నప్పుడల్లా కూడా పార్ట్ బై పార్ట్ మొత్తం వీడియో అంతా చూడండి. రకరకాల విషయాలు అది గోల్ ప్లానింగ్ అవ్వనివ్వండి, లేకపోతే ఆహ్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎలాగుంటుంది, రకరకాల ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్, అసెట్స్ ఎలా ఉంటాయి? సమ్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటి? ఇలాంటి రకరకాలైనటువంటి విషయాల గురించి మనం ఆ వీడియోలోని చర్చించుకున్నాం. ఇమాటి నుంచి ఏం చేద్దామంటే, అందులో ఒక పర్టిక్యులర్ పాయింట్ మనం తీసుకొని, దాన్ని యాక్చువల్‌గా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయం గురించి 7, 8 నిమిషాలు మాక్సిమం 10 మినిట్స్ దాటకుండా మనం ఆహ్, మాట్లాడుకుందాం. ఆహ్, ఈ వారం ఆహ్, హౌ రిచ్ ఆర్ యూ? అంటే మనకి ఎంత అసలు డబ్బులున్నాయి, ఆస్తి ఎంతుంది, అప్పులెంతున్నాయి అన్నది ఒక చోట మనం బేరీజ్ వేసుకొని ఒక మన బ్రెయిన్‌లో అందరికి ఒక ఐడియా ఉంటుంది. నా దగ్గర ఇన్ని డబ్బులున్నాయి అని. కానీ అది ఒక పేపర్‌లో ఉంటే అది చాలా బెటర్‌గా ఉంటుంది. అందువల్ల ఈ ఇది ఎలా చేయాలి అన్న విషయం గురించి క్విక్‌గా మనం మాట్లాడుకుందాము. ఆహ్, ఇది ఎప్పుడు చేయాలి అంటే సంవత్సరానికి 2 సార్లు చేయండి. ఇప్పుడు మనం డిసెంబర్ 31 జనవరి 1 వస్తున్నది. న్యూ ఇయర్ వస్తున్నది. ఇట్ ఈస్ ఎ వెరీ రైట్ టైమ్. డిసెంబర్ 31 మీరు చేశారనుకోండి, మళ్ళా 6 నెలలు అంటే జూన్ 30థ్ చేయండి. మళ్ళా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 31 చేయండి. అంతకంటే ఎక్కువ చేసినట్లయితే, ఎక్కువ సార్లు చేసినట్లు ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం మీరు దీన్ని అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తే అది ఓవర్ కిల్ అయిపోతుంది. 6 నెలలకు ఒకసారి చేసినట్లయితే మీకు ఒక బెటర్ ఐడియా వస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ టైమ్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఎందువల్లంటే రకరకాల ఐడీలు, పాస్వర్డ్‌లు, ఈ డేటా ఎక్కడున్నది, అసలు ఏమిటున్నాయి అన్నీ కూడా మొదటిసారి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. అందువల్ల ఇవాళ మొదలెట్టారనుకోండి మీరు ఖచ్చితంగా డిసెంబర్ 31 నాటికి ఈ డేటా అంతా కూడా మీరు సమకూర్చుకోవచ్చును. ఆ తర్వాత ఆహ్, ఇది కేవలం ఈ డేటాని 6 మంత్స్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు ప్రతి వారం కూడా ఒక్కొక్క చిన్న టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము. అందువల్ల వీటన్నిటిని కూడా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్త కొత్త వీడియోలన్నీ కూడా మీకు రావడం మొదలవుతాయి. ఓకే. ఇప్పుడు మనం దీంట్లోంచి ఒకసారి ఎక్సెల్ షీట్‌లోకి వెళ్దాం. నేను మీకు ఎక్సెల్ షీట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను. దీన్ని కొంచెం క్విక్‌గా చూద్దాం. ఇవాళ రోజు అంటే మీరు డిసెంబర్ 31 చేస్తున్నారనుకుందాం. ఆ రోజుకి ఏమిటి మీకు అసెట్స్ ఉన్నాయి. మీ సేవింగ్స్ బ్యాంకు లెటస్ 20,000 ఉన్నాయనుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. పీపీఎఫ్ ఉంది. ఈపీఎఫ్ ఉంది. స్టాక్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. తర్వాత గోల్డ్ ఉంది. ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయనుకుందాం. ఇంకేమైనా మీ దగ్గర వేరే డిఫరెంట్‌వి ఉండొచ్చు. వీటన్నిటిలో ఎంతెంత అమౌంట్ ఉన్నది, వీటికి కొన్ని డేటా తెలియడానికి కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈపీఎఫ్ ఉందనుకోండి, మీకు ఇమ్మీడియేట్‌గా యూఏఎన్ నంబర్ ఉండి, దీని విషయాలన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే ఈజీగా మీకు ఈ డేటా పాయింట్ వస్తుంది. లేకపోతే యూఏఎన్ నంబర్ క్రియేట్ చేసుకోవడం, దాని యూజర్ ఐడీ, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం, ఒక్కొక్కసారి ఎస్ఎంఎస్ రెస్పాన్స్ వస్తుంది, రాదు. అలాగే పీపీఎఫ్ అకౌంట్ ఎక్కడుంది, మీ బ్యాంక్ అకౌంట్ తోటే ఉంటే మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వెళ్లి చూసుకోవడము. లేకపోతే ఒకసారి బ్యాంక్‌కి విజిట్ చేసి ఎంతుందండి అని పాస్‌బుక్ అప్డేట్ చేయించుకొని రావడం. ఇలా చేసుకున్నట్లయితే ఈ డేటా అంతా మీ దగ్గర ఉంటుంది. ఇందులో ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర గోల్డ్ కూడా ఉందనుకుందాం. ఒక 8 తులాస్ గోల్డ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 8 × 60 ఎంతయింది? 4,80,000 అయింది. ఇలా వేసుకుందాం. ఇందులో ఒక చిన్న ట్రిక్కీ పార్ట్ ఏంటంటే ఇన్స్యూరెన్స్. ఇన్స్యూరెన్స్ మీ దగ్గర డబ్బులు ఎంతున్నాయి? అది కేవలం టర్మ్ ఇన్స్యూరెన్స్ అయినట్లయితే మీరు దాన్ని లెక్క వేయడానికి వీల్లేదు. అది ఇన్స్యూరెన్స్ మీ ప్రీమియం కడుతున్నారు. ఏమీ కాకపోతే మీకేమి డబ్బులు రావు. అలా కాకుండా యూలిప్ పాలిసీలని ఉంటాయి. మీరు కట్టిన డబ్బులు నెలలకి కూడా వాళ్ళే స్టాక్ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మీకు స్టాక్ మార్కెట్ బట్టి దాని వాల్యూ పెరగడమో, తగ్గడమో జరుగుతూ ఉంటుంది. ఇవాల్టి రోజున దాని వాల్యూ ఎంతున్నది? లేదా ఎండోమెంట్ పాలిసీలు ఉన్నాయనుకోండి. ఇవాళ ఇంత పెట్టాము, భవిష్యత్తులో ఇంతొస్తుందంటారు. దేనికైనా సరే ఇన్స్యూరెన్స్ పాలిసీ వరకు ఇవాళ నేను ఈ పాలిసీని సరెండర్ చేస్తే నాకెంత డబ్బులొస్తాయి? టర్మ్ పాలిసీ అయితే మీరు సరెండర్ చేస్తే ఏమీ రాదు. అదే యూలిప్ పాలిసీలు కానీ,
లేకపోయినట్లయితే ఎండోమెంట్ పాలసీలు కానీ అయినట్లయితే ఇవాళ రోజు నేను ఎంత డబ్బులు కట్టాము, భవిష్యత్తులో ఎంత డబ్బులు వస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇవాళ రోజు నేను ఎంత సరెండర్ చేస్తే ఎంత వస్తుంది అన్నది చూసి ఆ అమౌంట్ మీరు ఇన్సూరెన్స్లో వేయండి. అది కాకుండా మీకు లోన్స్ ఉండొచ్చు, కార్ లోన్ ఉండొచ్చు, లేటెస్ట్ పీపీఎఫ్ మీద లోన్ తెచ్చుకున్నారు, ఇంకేదైనా లోన్ ఉండొచ్చు. కార్ లోన్ని మాత్రం మనం వాల్యూ ఇక్కడ వేస్తున్నాము, కార్ని మనం అసెట్లో వేసుకోవడం లేదు. ఎందువల్లంటే కార్ అసెట్ కాదు, కార్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. కార్ యూటిలిటీ మాత్రమే. మ్యాక్సిమం మీరు అమ్మేసినప్పుడు ఎంతో కొంత మీకు డబ్బులు రావచ్చు, ఆ వచ్చినప్పుడు కావాలంటే వేసుకోండి, కానీ ఇవాళ రోజున కారు మాత్రం మీకు అసెట్ కాదు. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ అసెట్లన్నీ యాడ్ చేసాము, అలాగే లోన్స్ అన్ని అందులోంచి డిడక్ట్ చేసాము. మీకు ఈ రోజు 28,85,000 రూపీస్ ఉన్నాయి. ఇది మీకు ఫైనాన్షియల్ అసెట్స్ నేను మాట్లాడుతున్నాను. ఇవి కాకుండా రియల్ ఎస్టేట్ అసెట్స్ అంటే మీ ఇంటి వాల్యూ 60 లక్షలు ఉందనుకో, ఇందులో మీరు లోన్ తెచ్చి ఇల్లు కొనుక్కున్నారు. సో ఇప్పుడు ఇవాళ అవుట్ స్టాండింగ్ లోన్ ప్రిన్సిపల్ 35 లక్షలు లోన్ ఉన్నారు. సో మీ ఇంటి వాల్యూ నెట్ నెట్ ఎంత అయింది? 25 ల్యాక్స్. అలాగే మీ ల్యాండ్ ఉన్నది, ఎక్కడ కొనుక్కున్నారు అనుకుందాం, ఒక 20 ల్యాక్స్ వర్త్ ల్యాండ్ ఉందనుకుందాం. ఇవన్నీ కలిపినట్లయితే ఈ 25 ల్యాక్స్ హౌస్, 20 ల్యాక్స్ ల్యాండ్, ఈ రెండు కలిపినట్లయితే మీకు 45 ల్యాక్స్ అయింది. అయితే హోమ్ వరకు మళ్ళా మార్కెట్ రేట్ ఏదైనా చెప్పచ్చును, మీరు నిజంగా వెళ్ళి అమ్మడానికి వెళ్ళినట్లయితే మీకు ఆ డబ్బులు రాకపోవచ్చు. అందువల్ల ఏం చేస్తామంటే గవర్నమెంట్ వాళ్ళు జనరల్గా ఒక రేటు పబ్లిష్ చేస్తూ ఉంటారు, ఆ రేటు తీసుకోండి. ఆ రేటు కావాలంటే ఒక 10% డిస్కౌంట్, అంటే 3,000 అన్నారనుకోండి గవర్నమెంట్ రేటు, ఓ 10% యాక్చువల్ తగ్గించుకోండి, కావాలంటేను తగ్గించి 2,700 పర్ స్క్వేర్ ఫీట్గా వాల్యూ వేసుకొని ఆ హోమ్ తాలూకు వాల్యూని మీరు వేసుకొని, కొంచెం తగ్గించుకొని వేసుకోవడం వల్ల తప్పులేదు. ఎక్కువ వేసుకుంటేనే తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తుంది. అంటే మీకు ఎగ్జాక్ట్ వాల్యూ మీకు తెలియదు, మీరు అనుకుంటారు నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని, కానీ నిజంగా ఇల్లు అమ్మడానికి వెళ్తే ఆ డబ్బులు మీ దగ్గర ఉండకపోవచ్చు. వీటి తర్వాత చిన్న క్విక్ విషయం ఏంటంటే ఇది లిక్విడా నాన్ లిక్విడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మీకు డబ్బులు ఒక 48 గంటల్లో మీరు విత్డ్రా చేసుకోగలరు అని అనుకున్నారనుకోండి, అవి లిక్విడ్ అన్నమాట. సో సేవింగ్స్ బ్యాంక్ ఉందనుకోండి, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ డబ్బులు మీకు వెంటనే వచ్చేస్తాయి. అలాగే స్టాక్స్లో ఉన్నవి, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నవి, గోల్డ్ కావాలంటే ఎప్పుడు పడితే అప్పుడు మీరు అమ్మేయచ్చు. సో ఇవన్నీ కూడా లిక్విడ్గా వస్తాయి. అదే పీపీఎఫ్ లాక్ ఇన్ అయిపోయి ఉంటుంది 15 ఏళ్ళకి, లోన్ తెచ్చుకోవచ్చు కానీ అదర్వైజ్ లాక్ ఇన్ అవుతుంది. అలాగే ఈపీఎఫ్ మీరు రిటైర్మెంట్ దాకా ఈ డబ్బులు ఉంచాల్సి వస్తుంది. అందువల్ల వీటి మీద కూడా లోన్ తేవచ్చు, కానీ గబుక్కుని మీ 14 లక్షలు మీరు విత్డ్రా చేసుకోలేరు. లిక్విడ్ అంతుంది, నాన్ లిక్విడ్ అంతుంది కూడా మీరు చూసుకోండి. ఎందువల్లంటే ఈ లిక్విడ్ అయినవే మీరు గబుక్కుమని ఇవాళ ఒక 48 గంటలు దేనికైనా అవసరం పడినట్లయితే ఆ డబ్బులు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే హోమ్ వరకు ఎలాగదంతా కూడా నాన్ లిక్విడ్. ఒక ఇల్లు అమ్మాలంటే గబుక్కుమని వచ్చేటటువంటి అవకాశం లేదు. ఒక 2 నెలలు 3 నెలలు ప్రాసెస్ ఎక్కడైనా సరే ఉంటుంది, ఇల్లు అమ్మకం పెట్టిన తర్వాత అంటే ల్యాండ్ అవనివ్వండి. సో దాన్ని ఇమ్మీడియట్ లిక్విడ్ కింద మనం చూడడానికి వీల్లేదు. అలాగే మరొక చిన్న పని ఏంటంటే ప్రతి ఒక్క అకౌంట్కి కూడా మీరు ఎవరు నామినీ ఉన్నారు, ఎవరు నామినీ లేకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా వెళ్ళి అందులో నామినీ మీరు అప్డేటు చెయ్యండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే జాబ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఈపీఎఫ్లో పెడతారు, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మ్యారేజ్ అవుతుంది, ఫ్యామిలీ పరిస్థితులన్నీ మారిపోతాయి. కానీ చాలామంది నేను చూస్తూ ఉంటారు ఇంకా పేరెంట్స్ పేరే ఇక్కడ ఈపీఎఫ్లో నామినీ ఉంటుంది. పేరెంట్స్ ఉండకపోవచ్చు కానీ వాళ్ళ పేరు ఉంటుంది. సో అన్నీ ఒకసారి ఎక్కడెక్కడైతే ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే మీ దగ్గర ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దేనికి ఎవరికి ఎవరు నామినీ అన్నది ఒక్కసారి కూడా మీరు ఈ చేస్తున్నప్పుడు వ్యాలిడేట్ చేసుకోండి. ఇది మనం December 31 చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే మంత్కి వెళ్దాం, June 30కి వెళ్దాం, వచ్చే 6 months డౌన్ ది లైన్. ఇవన్నీ కూడా ఎంత మారాయి? సేవింగ్స్ బ్యాంక్ మారలేదు అనుకుందాం, ఫిక్స్డ్ డిపాజిట్ మారలేదు అనుకుందాం, పీపీఎఫ్లో కొన్ని డబ్బులు వేసుకున్నారు, మీ కంపెనీ వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ వేస్తున్నారు కాబట్టి 14 lakhs నుంచి 15 lakhs అయింది. స్టాక్స్ 75 నుంచి 65 తగ్గిపోయింది అనుకుందాం. ఎందుకంటే నేను 2 ఎగ్జాంపుల్స్ మీకు చూపించదలుచుకున్నాను. ప్రతి అసెట్ కూడా ప్రతిసారి ధర రేటు పెరగాలని లేదు. అలాగే మ్యూచువల్ ఫండ్ కొంచెం మార్కెట్ పడిపోయింది అనుకుందాం, ఒక 5,000 తగ్గిపోయింది. ఇన్సూరెన్స్ పెరిగింది, గోల్డ్ రేట్ పెరిగిపోయింది అనుకుందాం, మీరు 4,40,000 అయింది. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్లు దాని యొక్క వాల్యూస్ ఏమున్నాయి, కొన్ని పెరిగాయి, కొన్ని తగ్గాయి. మీ కార్ లోన్
5 lakhs అయిపోయింది. ఇందువల్ల మీరు ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నారు. మీ పీపీఎఫ్ లోన్ మీద కూడా మీరు ఎంతో కొంత ఇన్స్టాల్మెంట్ కట్టేశారు అనుకుందాం. సో మీ నెట్వర్త్ ఎంత అయింది 6 months డౌన్ ది లైన్? ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి 31,60,000 అయింది. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము? 28,85,000లో స్టార్ట్ అయ్యాము. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత అయింది? 6 monthsకి 8.7, పెర్ ఇయర్ తీసుకున్నట్లయితే 17.4, 17.5% రిటర్న్. అలాగే మనం రియల్ ఎస్టేట్ అసెట్లకు కూడా చూసుకుంటే మేబీ హోమ్ వాల్యూ మారలేదు, కానీ మీ హోమ్ లోను ఒక 3 లక్షలు 6 నెలల్లో ఎంత కొంత మీరు హోమ్ లోన్ కట్టేశారు అనుకుంటాం. దీన్ని 33 lakhs అయిపోయింది. అలాగే సో మీ నెట్ హోమ్ వాల్యూ 27 lakhs అయింది. ల్యాండ్ వాల్యూ కొంచెం 1 lakh పెరిగింది అనుకుందాము, 20 lakh 21 lakh అయింది. సో మీ నెట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ చూసినట్లయితే 48 lakhs అయింది. ఇది ఎంత పెరిగింది? మీకు 6.25% పెరిగింది. పర్ 6 months, పెర్ ఇయర్ 12.5% పెరిగింది. సో 2 things. ఫస్ట్ ఏంటంటే నా టోటల్ అసలు ఎంత వాల్యూ ఉన్నది అన్నట్లయితే ఇక్కడ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 73 lakhs, 74 lakhs ఉన్నది. ఇక్కడ ఇంకొంచెము పెరిగింది. ఇది ఇంచుమించు కాస్తే 77, 78 lakhs అయ్యింది. ఒక థంబ్ రూల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్కి, ఇయర్ టు ఇయర్కి మీరు చూసుకోండి, లేకపోయినట్లయితే 2 yearsకి 3 yearsకి ఎలాగైనా సరే క్యూములేటివ్ మీ టోటల్ అసెట్ వాల్యూ 12% పెరుగుతున్నట్లయితే, 14% పెడితే ఇంకా మంచిది, 16% పెరిగితే ఇంకా మంచిది, అట్లీస్ట్ 10 to 12% మీ తాలూకు అసెట్లు పెరుగుతున్నట్లయితే మీరు రైట్ ట్రాక్లో ఉన్నట్టు. అలా కాకుండా మీ అసెట్ వాల్యూ తగ్గిపోయింది అనుకోండి, ఖచ్చితంగా మీరు ఒకసారి కూర్చొని ఆలోచించాలి, ఏమిటి పడిపోయింది, ఇది లాంగ్ రన్లో ఇది పెరుగుతుందా, లేకపోతే ఇయర్ టు ఇయర్ మీ అసెట్ వాల్యూ 3 to 4%, 5% మాత్రమే పెరుగుతున్నది అంటే ఏదో మీరు సేవింగ్ అయినా సరిగ్గా లేదు, లేకపోయినట్లయితే మీరు సరి అయినటువంటి ప్రోడక్ట్లోనైనా ఇన్వెస్ట్ చేయలేదు. ఒక థంబ్ రూల్ పెట్టుకోండి, 12% ఇయర్ టు ఇయర్ పెరుగుతూ ఉంటే చాలా కరెక్ట్గా మీరు ఉన్నట్టు. ఇది ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడానికి నేను అన్నట్టుగా కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత మీరు స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఇంకా కొత్తవి ఇంకేమైనా కొనుక్కున్నారనుకోండి, అప్పుడు ఇంకొక ల్యాండ్ కొనుక్కున్నారు, లేకపోతే ఇంకేదైనా ప్రొడక్ట్స్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు, ఇప్పుడు ఏదో సుకన్య సమృద్ధి యోజనలో వేసుకున్నారు అనుకుందాం, అవన్నీ కూడా దీనికి ఈ ఎక్సెల్ షీట్కి యాడ్ చేసేయండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎంత డబ్బులు ఉన్నాయి నా దగ్గర, హౌ రిచ్ అయ్యాం అని. ఇది లాంగ్ రన్లో మీకు ఉపయోగపడుతుంది. హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. దయచేసి మరొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ప్రతి వారం కూడా ఒక 7-8 minutes వాల్యూ ఉన్నటువంటి టైం ఉన్నటువంటి వీడియో ఒకటి నేను పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.